Watch full episodes on Jio Hotstar. చివరికి ఎలాగైతేనే సమోసాల దుకాణం దొరికింది. పెద్దనయ్య 4 చోలా బొటూరి కొన్ని సమోసాలు ఇవ్వండి. అరే సారీ చూస్తుంటే నా సమోసాలు వస్తున్నట్టున్నాయి. ఇదిగోండి వేడివేడిగా చోలా పట్టూరి. అరే అన్నయ్య బాగా ఆకలేస్తోంది. త్వరగా 10-20 సమోసాలు ఇవ్వండి. 10-20? ఇలా చూడండి, నా ఒక్క సమోసా కూడా మీరు తినలేరు. అరే పెద్దన్నయ్య, నేను 20-30-40 సమోసాలు తినగలను. 20-30 తిన్నావంటే నేను నీకు సమోసాని ఫ్రీగా ఇచ్చేస్తాను. ఒకవేళ 20 సమోసాలు తినలేకపోతే అప్పుడు నేను 40 రెట్లు ఎక్కువగా డబ్బులు తీసుకుంటాను. ఏమైంది మీకు? ఏమీ లేదు, ఇప్పుడు అనుభవించండి. అదిరింది. సరే నేను ఒప్పుకుంటున్నాను. అన్న వద్దు, వదిలేయండి. మీరు అనవసరంగా మూటతో పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఎన్ని సమోసాలు తింటారో అన్ని డబ్బులు మీకు ఇచ్చేస్తాం మేము. లేదు, ఇప్పుడు బెట్టు తిరిగి తీసుకోవడం కుదరదు. ఒక్కసారి బెట్టు కట్టారంటే ఇక కట్టినట్టే. ఇక మీరంతా కూర్చోండి, నేను సమోసాలు తీసుకొస్తాను. అదిరింది. అరే పెద్దన్నయ్య, ఒకేసారి పెద్ద ప్లేట్ లో తీసుకురా. చిన్న ప్లేట్ లో ఎన్నిసార్లు తీసుకొస్తారు? సమోసాలు తీసుకొచ్చి మీరు అలసిపోతారు. సరే తట్ట నిండా తీసుకొస్తాను. అదిరింది, ఇంకా తీసుకురండి. అరే పెద్దన్నయ్య, అయిపోయాయి, ఇంకా తీసుకురండి. అరే ఏంటయ్యా ఇది? అతను అసలు ఆపడమే లేదు. ఇంకా సమోసాలు తీసుకురండి త్వరగా. అరే ఇతనికి ఇంకా సమోసాలు తయారు చేయి. అరే సమోసాలు తీసుకురండి. బిట్టు సార్, పిండంతా ఖాళీ అయిపోయింది. ఇంతకు మించి సమోసాలు వేయలేము. అరే వెళ్ళండి, త్వరగా సరుకులన్నీ కొనుక్కురండి. నేను ఇక్కడే ఉంటాను. నేనైపోయానా బాబోయ్, నేను బెట్లో ఓడిపోయాను. నేను ఇంతకు మించి ఏమీ ఇచ్చుకోలేను. సరే, ఇప్పుడు మాకు మీరు చెప్పండి, మేము మీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలి? మోటు ఎన్ని సమోసాలు తిన్నాడో మేము అసలు లెక్క పెట్టలేదు. అరే వద్దు, డబ్బులేమీ అక్కర్లేదు. ఇతని కడుపు పెద్దది అంటే ఇక ఈ పంజాబ్ అతని బెట్టు మనసు కూడా చాలా పెద్దది. ఫ్రీగా ఇస్తానని నేను ముందుగానే మాటిచ్చాను, కాబట్టి ఇచ్చిన వాటిని తప్పను. అందుకని మీరు ఇప్పుడు డబ్బు కట్టనక్కర్లేదు. మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. పారిపోండి, అనిమల్ గ్యాంగ్ వాళ్ళు వచ్చేస్తున్నారు. యానిమల్ గ్యాంగ్ వాళ్ళు ఎప్పుడు దోపిడీ చేయడానికే వస్తారు. పారిపోండి. మాట్లాడకుండా మొత్తం డబ్బంతా మా చేతిలో పెట్టండి. ఇస్తాను, తీసుకోండి. కాపాడండి. మై నేమ్ ఇస్ చింగం. ఈ ఇన్స్పెక్టర్ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అయ్యవ్వా, చూస్తూ నిలబడ్డారేంటి? వాళ్ళని వదిలి పెట్టకండి.
అరే మీరంతా ఇక్కడ నిలబడి ఊరికే తమాషా చూస్తున్నారేంటి? వెళ్ళి పట్టుకోండి. ఇప్పుడు మీరు ఎందుకని వాళ్ళని కొట్టకుండా బదిలేశారు? యానిమల్స్ అనుకుంటాను. యానిమల్స్ నేను కొట్టను, వాళ్ళని పట్టుకుందాం అనుకున్నాను. అరే వాళ్ళు యానిమల్స్ రూపంలో ఉండే దోపిడీ దొంగలు. యానిమల్స్ రెండు కళ్ళ మీద నడుస్తాయా? సారీ నేను మర్చిపోయాను. మోటు నువ్వు అన్ని సమోసాలు తిని కూడా ఎందుకని ఫైట్ చేయలేదు? ఓ సారీ పొరపాటు అయిపోయింది. నేను మర్చిపోయాను పతులు. జాన్ అవుతాడు జాన్. ఇవాళ చాలా బాగుంది. జాన్ చెప్పు, మాస్క్ అసలు పని చేసిందా లేదా? యానిమల్ పవర్ వచ్చిందా లేదా? ఇప్పటి వరకు మాస్క్ బాగా పనిచేసింది, కానీ ఇప్పుడు మోటు పతులు ఇక్కడికి వచ్చేసారు. ఇక మీదట మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా తెలియట్లేదు. వావ్ బాస్ వావ్, అద్భుతమైన కవిత చెప్పారు. అరే నేనేమి కవిత చెప్పలేదు, మామూలుగానే మాట్లాడాను. మనకి కాబోయే పరిస్థితిని తలుచుకుని నేను చాలా భయపడుతున్నాను. మనం వాళ్ళని విడదీయటానికి మంచి ప్లాన్ వేసి తీరాలి. మిత్రులారా, స్నేహితులారా, నేను అన్ని బ్యాంక్స్ కి బయట లేజర్ బీమ్స్ పెట్టానయ్యా. ఏ బ్యాంక్ షట్టర్ ఓపెన్ చేసినా మనకి తెలిసిపోతుందయ్యా. అన్నా మేము చెప్పిన వెంటనే మీరు సమస్యలు చేయడం మొదలు పెట్టేయండి. ఎందుకంటే వాళ్ళతో యుద్ధం చేయడానికి మాకు పవర్ కావాలి. తప్పకుండానండి, తప్పకుండా. మీరు కంగారు పడకండి. మీరు ఎప్పుడు చెప్పినా సరే అప్పుడు నేను వచ్చేస్తాను. అరే మిత్రులారా, సహోదరులారా, త్వరగా రెండయ్యా, వాళ్ళు ఎక్కడో దొంగతనం చేస్తున్నారు. మోటు ఆగు ఆగు ఆగు. అరే మోటు ఆగు. ఏమైంది? మోటు ఫ్లయింగ్ హెల్మెట్ ని పెట్టుకోవచ్చు కదా. అయిపోయాను. ఓ సారీ ఆవేశంలో కొంచెం తొందరపడ్డాను. పదండి. వచ్చేసాం. పారిపోండి, పారిపోండి, ఇక్కడి నుంచి పారిపోండి. మర్యాదగా సరెండర్ అయిపోండి, లేదంటే ఇప్పుడే మిమ్మల్ని అందరినీ ఉతికి ఆరేస్తాను. జాగ్రత్త. హలో, త్వరగా సమోసాలు తీసుకురండి. సారీ సార్, గ్యాస్ అయిపోయింది. నేను సిలిండర్ చేంజ్ చేస్తున్నాను. ఏంటి, గ్యాస్ ఖాళీ అయిపోయిందా? అరే మేమిక్కడ ఖాళీ అయిపోతున్నాం. మాకు సమోసాలు ఎప్పుడు ఇస్తారు? ఆగండి. అన్నా, అక్కడికి సమోసాలు ఎవరు తీసుకుని వెళ్తారు? ఒరే, సమోసాల్ని మనము డ్రోన్ లో పంపించేద్దాము. మీరు నా స్నేహితుణ్ణే కొడతారా? ఇక నేను మిమ్మల్ని వదిలిపెట్టను. హోయ్. పైన చూడండి, నా డ్రోన్ సమోసాలు తీసుకొస్తుంది.
సమోసాలు అరే అరే జాన్ నువ్వా? హే జాన్, మర్యాదగా ఆగు. మన ఫుర్ఫురీ నగర్ చట్టం మీద పట్టు. అయ్యమ్మా, సింగం గారు మీరు అదర కొట్టేశారు. థ్యాంక్ యూ మోటు పతులు. మీరు ఈ యానిమల్ గ్యాంగ్ ని మాకు పట్టించారు. చాలా రోజుల నుంచి వీళ్ళు మాకు నిద్ర లేకుండా చేశారు. అరే అతను ఎవరో కాదు, జాన్, పుర్ఫురీ నగర్ లో చిన్న దొంగ. ముందే తెలుసుంటే మేమే తీసుకొచ్చి తనని అప్పగించుండేవాళ్ళు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.